Hi friends, good evening. Welcome to our యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఏం జరిగిందంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది 15 మినిట్స్లో. ఇమీడియట్గా దీని హైన్ బ్రేక్ చేసి ఏమైనా కొద్దిగా 100% క్యాండిల్ చేసి ఉంటే ఈ హైన్ బ్రేక్ అవ్వగానే మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి స్కోప్ ఉండేది. బట్ మార్కెట్ ఏం చేసిందంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ చేసి హై కాదు కదా లో దగ్గర కూడా బ్రేక్ చేయకుండా అలా సైడ్ వేసుకుంది. బిఫోర్ నిన్న మీకు చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే ఆప్షన్ చైన్ గురించి. ఆప్షన్ చైన్ అనేది ఎస్టర్డే మార్కెట్ గురించి చూసుకుంటే మనకు ఒక స్కోరింగ్ కార్డ్ అనేది ఉంటుంది ఆప్షన్ చైన్కి. దాన్ని గురించి మాట్లాడుకుంటే నిన్న అంటే న్యూట్రల్గా ఉంది, అటు బయింగ్ లేదు ఇటు సెల్లింగ్ లేదు, న్యూట్రల్గా ఉంది. సో మార్కెట్ న్యూట్రల్గా ఉంది కాబట్టి మార్కెట్ ఈరోజు ఆప్షన్ పరంగా చూసుకుంటే ఓ పెద్ద మూమెంట్ ఇచ్చిన ఏది లేదు. అయిపోయినా మనం బయింగ్ అవ్వచ్చు సెల్లింగ్ అవ్వచ్చు, అసలు మూమెంట్ అనేది లేదు. ఏదో వచ్చింది అంటే ఇక్కడ ఇది బ్రేక్ చేసినప్పుడు ఎగైన్ రీటెస్ట్ చేసి 2 క్యాండిల్స్ మాత్రమే ధైర్యంగా తీసుకోవడానికి ఉంది, అది కూడా టార్గెట్ లేదు. దట్టు మన ఏదైతే మనం ఇచ్చామో ఈ లెవెల్స్ బిఫోర్ బిలోలోనే మనకి ట్రేడ్ అనేది జరిగింది. బట్ ఇది నాకు తెలిసి చూడాలి ఇంకా క్లియర్గా ఇది ఎందువల్ల చిన్న మిస్టేక్ జరిగింది. సో టుడే అయితే మిస్టేక్స్ అయితే ఏం లేవు, 100% ఇదే రేంజ్లో అయితే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ టుమారో గురించి సెన్సెక్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. గ్యాప్ అప్ అయిన సెన్సెక్స్ ఆప్షన్స్ అయిన గురించి మాట్లాడుకుంటే మనకి మోస్ట్ ప్రాబబుల్లీ టుమారో కొద్దిగా బేరిష్లోనే ట్రేడ్ అవడానికి హై ప్రాబబిలిటీ చూపిస్తుంది. మార్కెట్ ఏదైతే ఇప్పుడు మనం ప్రజెంట్ ఓఏ డేటా అండ్ ప్రైజెస్ రెండింటిని బేస్ చేసుకొని చూసుకుంటే మ్యాక్సిమం మార్కెట్ అనేది బేరిష్లోనే ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్ 77,250ని బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేసే వరకు కూడా మనం దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ట్రేడ్ చేయకూడదు. ఇఫ్ ఈ ప్లేస్లోకి వచ్చిన తర్వాత 250 దగ్గరకు వచ్చిన తర్వాత మార్కెట్ స్లైడ్ దీన్ని బ్రేక్ చేసినట్టు చేసి అగైన్ దీన్ని ఒక రీటెస్ట్ చేసి ఇక్కడ ఒక 100% క్యాండిల్ వేసి 100% ఈ లోన్ బ్రేక్ చేసే వరకు కూడా ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, లేదు మార్కెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ రివర్సల్ అవ్వడానికి హయ్యర్ హైస్ వేస్తుంది, లోవర్ లోస్ వేసేదల్లా ఇలా వచ్చిందల్లా లోస్ వేసేదల్లా ఎక్కడి నుండి వచ్చి మళ్ళీ అగైన్ ఇలా వచ్చి ఇలా ట్రేడ్ తీసుకొని ఇలా దీన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళి ఇక్కడ ఏదన్నా ఒక 100% క్యాండిల్ కానీ వస్తే ఈ 100% క్యాండిల్ హై అబౌవ్ బై టార్గెట్ ఇది. ఓకే, టార్గెట్ ఎంత 77,568, 250 నుండి 568 వరకు ఇది ఒక ఫ్రీ స్పేస్. మార్కెట్ ఎటు నుండి ఎటైనా సరే మూవ్ అవ్వచ్చు, కానీ స్లైట్గా స్లోగా మూవ్ అయినా సరే మన టార్గెట్ని ఇక్కడ రీచ్ అవ్వాల్సిందే. ఓకే, నెక్స్ట్ ఇది సెన్సెక్స్ గురించి. అండ్ కమింగ్ టు నిఫ్టీ కొద్దాం. నిఫ్టీ ఈరోజు మనకి ఏంటి ఎక్స్పైరీ. ఓకే, నిఫ్టీ ఎక్స్పైరీ అయితే మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా మనకి ఒక 100% క్యాండిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాం. 100% క్యాండిల్స్ హై అబౌవ్ వెళ్తే దీన్ని బ్రేక్ చేసుకొని వెళ్తే మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. దీన్ని కూడా 100% క్యాండిల్స్ చేస్తూ ఉంటే మార్కెట్ ఇంకా పై అప్ సైడ్కి వెళ్ళడానికి ఉంది అని ఇక్కడ డిలీట్ చేసుకుంటుంది, సంథింగ్ వెళ్ళడానికి ఉంది అనేసి మాట్లాడుకుంటాం. బట్ ఇదేం చేసింది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే మార్కెట్ ఒక నియర్లీ ఒక 20 పాయింట్స్ క్యాండిల్ ఒకటి చేసి హైయర్లో ఏది బ్రేక్ చేయకుండా ఉండి మన ఈఎంఐ చూడండి. ఈఎంఐస్ గురించి సెపరేట్గా ఒక వీడియో చెప్తాం. ఇక్కడ చూడండి, ఇమీడియట్ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఇమీడియట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఇమీడియట్ రెడ్ క్యాండిల్, ఇమీడియట్ రెడ్ క్యాండిల్, ఇమీడియట్ గ్రీన్ క్యాండిల్, ఇలాగా క్యాండిల్స్
షఫుల్ అయిపోతూ ఉంటున్నాయి, రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్. బట్ మరి ఎప్పుడు 100% క్యాండిల్ అయింది అంటే మార్కెట్కి ఈ క్యాండిల్తో 100% క్యాండిల్ అయింది. ఓకే, దీని లోన్ బ్రేక్ చేసినప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది. ఏది ఇది ఈ క్యాండిల్తో మనకి 100% క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్తో. ఓకే, ఇది 100% క్యాండిల్ అయింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మార్కెట్ వచ్చింది. పెద్ద మూవ్ అయితే లేదు ఇక్కడ, మనకి పెద్ద మూవ్ అయితే లేదు ఇక్కడ నుంచి భారీ పడిపోవడానికి అయితే ఏం లేదు. అగైన్ ఇది పడింది, ఇక్కడ ఒకసారి రీటెస్ట్ చేసింది, అగైన్ ఇక్కడ నుంచి పడింది. మనం అంటే నిన్నే చెప్పాను కదా, అదే ఆప్షన్ గురించి చెప్పాను కదా నేను ఎస్టర్డే, అంటే టుడేకి ఈరోజు సైడ్ వేస్లో ఉందన్నమాట మార్కెట్ అంతా. సైడ్ వేస్ ఇన్ ద సెన్స్ న్యూట్రల్లో ఉంది, నాట్ ఏ సైడ్ వేస్, మార్కెట్ న్యూట్రల్లో ఉంది. అంటే అటు బయింగ్ లేదు, ఇటు సెల్లింగ్ లేదు, అంటే ఎవరి ప్రెజర్ కూడా లేదు అందులో. సో దానివల్ల మార్కెట్ ఈరోజు ఆ విధంగా యాక్ట్ చేసింది. బట్ టుమారోకి అయితే మాత్రం మార్కెట్ బేరిష్ లెవెలే ఎక్కువగా కనిపిస్తుంది, బేరిష్లోనే ఎక్కువగా ఉంది మార్కెట్. మీకు మార్కెట్ మ్యాక్సిమం ఆఫ్ ద మ్యాక్సిమం నాకు తెలిసి గ్యాప్ డౌనే ఓపెన్ అవ్వచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు. ఏది ఓపెన్ అయినా సరే రేపు మీరు ఈ 2 లెవెల్స్ చూడండి, 165 అండ్ 140, ఈ 2 లెవెల్స్లో మార్కెట్ హ్యూజ్ క్యాండిల్స్ వేయాలి. ఏదో చిన్న చిన్న క్యాండిల్స్ వేస్తే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంటుంది. హ్యూజ్ క్యాండిల్స్ వేయాలి, హ్యూజ్ క్యాండిల్స్ ఇన్ ద సెన్స్ ఇదిగో ఇలా గ్రీన్ క్యాండిల్ వచ్చిందా, ఇలా గ్రీన్ క్యాండిల్, ఇలా గ్రీన్ క్యాండిల్స్ ఎలా పెద్ద పెద్ద అంటే ఒక 20-25 పాయింట్స్ ఎప్పుడైతే వేసి ఒక 100% క్యాండిల్ని కంప్లీట్ చేస్తుందో, లేటర్ ఆన్ మార్కెట్ ఈ ఏదైనా సరే ఈ గ్రీన్ ఈ బ్లూ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసి 100% క్యాండిల్ అవుతుందో అప్పుడు మాత్రమే మార్కెట్ డౌన్ఫాల్ అవుతుంది. లేదు అంటే మాత్రం మార్కెట్ ఇలా ఎక్కడ సైడ్ వేస్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ మీకు అయినా సరే 100% క్యాండిల్స్ కంప్లీట్ అయ్యింది అన్నప్పుడు కూడా మనం ఏమీ చేయడానికి లేదు. లేదు మార్కెట్ ఇలా సైడ్ వేస్ అవుతుంటే, లేదంటే ఇక్కడ ఎక్కడికి వచ్చి ఒక 100% క్యాండిల్ 190 దగ్గర, దాని హై అబో మార్కెట్ టార్గెట్ 190 అయితే 250 వెళ్తుంది, అప్పటి వరకు ఏది లేదు. సరే ఇక్కడ ఎక్కడైనా సరే మార్కెట్ ఒక 100% వేసింది అంటే మ్యాక్సిమం అయితే నాకు తెలిసి టుడే హైని అయితే మార్కెట్ టుడే హై కాదు, ఈ లెవెల్ మార్కెట్ అయితే మాత్రం బ్రేక్ చేసుకుని వెళ్ళదు అని నా ఇంటెన్షన్. ఇన్ కేస్ మార్కెట్ ఏమాత్రం చిన్న స్లైడ్ గ్యాప్లోనే ఇక్కడ ఎక్కడన్నా సరే మార్కెట్ సైడ్ వేస్ ఉంటూ ఒక 100% క్యాండిల్ ఏదైనా సరే ఒక బిగ్ క్యాండిల్ చేసుకొని దాన్ని బ్రేక్అవుట్ చేసి ఒక 100% క్యాండిల్ అగైన్ రీటెస్ట్ చేసి వెళ్తేనే మార్కెట్ మనకు 60 పాయింట్స్ వరకు ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది డ్యామ్ షూర్ ట్రేడ్ అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇది ఇన్ బిట్వీన్లో ఎక్కడైనా సైడ్ బై సైడ్ అవుతూ ఇక్కడికి వచ్చి మార్కెట్ ఏమైనా రివర్సల్ తీసుకున్నా, లేదా ఇక్కడ హ్యూజ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి కింద పడుతుంది. మ్యాక్సిమం నాకు ఈరోజు వచ్చిన స్కోర్ ప్రకారంగా అయితే మార్కెట్ బేరిష్. ఓకే, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. మనం ఎస్టర్డే స్టాక్స్లోని మనం చెప్పుకున్న స్టాక్స్లోని ఒక ఫ్యూ స్టాక్స్ బ్రేక్అవుట్ ఇచ్చినాయి. మనం చెప్పుకున్నాం కదా పెర్ఫార్మెన్స్ మెటీరియల్స్ది, అది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్అవుట్ ఇచ్చుకొని ఇక్కడ ఈ క్యాండిల్లో ఏది 9:30 క్యాండిల్లో 100% క్యాండిల్స్ కంప్లీట్ చేసింది. ఈ క్యాండిల్ ఓవరాల్గా 100% కంప్లీట్ చేసింది. 100% కంప్లీట్ చేసిన హైని బ్రేక్ చేసిన క్యాండిల్ నియర్లీ 2432 తీసుకుంటే మనకి 2434 తీసుకుంటే 2518కి వెళ్ళింది. అంటే నియర్లీ 80 పాయింట్స్ వరకు ట్రేడ్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి, థైరోకేర్ ఉంది. థైరోకేర్ ఏం జరిగింది, మనం అనుకున్న ఏదైతే మన లెవెల్ ఇచ్చామో ఆ లెవెల్ దగ్గర 100% క్యాండిల్ వేసింది. ఆ క్యాండిల్ బ్రేక్ చేస్తున్నట్టు చేసి అగైన్ ఇమీడియట్గా ఫాలో అయిపోయింది. దీన్ని నమ్మకపోవడానికి కారణం ఉంది. మనం ఏం చెప్పాం, ఇమీడియట్గా ఇది ఏదైతే ఉందో ఫస్ట్ క్యాండిలే భారీగా, మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్ యొక్క సినారియో తెలుసుకోవాలి. ఇది ఫస్ట్నే ఫాలో అయింది, దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తుంది. అది ఎంత హ్యూజ్గా వెళ్తుంది అంటే మన ఈఎంఐస్ వల్ల. ఈఎంఐస్ చూడండి,
చెప్పాను కదా, అండర్ రెడ్ పైన గ్రీన్ ఉంటే ఎప్పుడైతే ఇలా ఉంది ఇది బుల్లిష్ ట్రెండ్ని చూపిస్తుంది. ఇదే బుల్లిష్ ట్రెండ్ తీసుకొని వెళ్ళింది తప్ప అంతకు మించి అయితే ఏం కాదు. ఆ బుల్లిష్ ట్రెండ్ ఫాలో అవుతూ జస్ట్ వెళ్ళి మనం అనుకున్న ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ దగ్గరికి వెళ్ళి 100% క్యాండిల్ వేసి ఫాలో అయిపోయి, ఓకే. ఇది ఎప్పుడైతే వెళ్ళి ఇమీడియట్గా వచ్చేస్తుంది, మనం ట్రేడ్ తీసుకునే అంత గ్యాప్ కూడా ఇవ్వదు. జస్ట్ ఇమీడియట్గా వెళ్ళి మనం బ్యాక్ టెస్ట్ చేస్తుందేమో, రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్తుందేమో అని చూసేసరికి అదే హ్యూజ్ క్యాండిల్ అయిపోయింది, అదే 100% క్యాండిల్ కింద చేసి. సో థైరాయిడ్ కేర్ని వదిలేస్తాం. రిమైన్ మనం తీసుకున్న వాటిల్లో ఓన్లీ పెర్ఫార్మెన్స్ మెటీరియల్ అండ్ స్మార్ట్ వర్కర్స్ కోవర్కి స్పేస్. ఇదేం జరిగింది, ఫస్ట్ క్యాండిల్నే మనకి ఒక రెడ్ క్యాండిల్ వేసింది, కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కిందకు వచ్చింది. నేను మీకు చెప్పాను కదా, గ్యాప్ అప్ ఓపెన్ ఏమైనా సరే కిందకు వచ్చిన తర్వాత చూడండి, మనం ఏదైతే తీసుకున్న 2 లైన్స్ ఉన్నాయో ఆ 2 లైన్స్ బ్రేక్అవుట్ దగ్గరే అది ఒక చేసింది, కానీ నమ్మడానికి లేదు ఇది. ఎందువల్లంటే మార్కెట్ బ్రేక్అవుట్కి ఇచ్చినా సరే ఇది చూడండి, ఇక్కడ 100% క్యాండిల్ కంప్లీట్ కాకుండానే మళ్ళీ రివర్స్ వచ్చింది, రివర్స్ వచ్చి మళ్ళీ ఎగైన్ రీటెస్ట్ చేసింది మన బ్రేక్అవుట్ లెవెల్స్ని, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి ఇది 100% క్యాండిల్ అనుకున్నా సరే దీని మీద తీసుకుంటే ఇక్కడికి 100% క్యాండిల్ అనుకోవచ్చు. ఎక్కడ మనం ఏదైతే ఫస్ట్ టార్గెట్ అన్నామో ఫస్ట్ టార్గెట్ దగ్గర 100% క్యాండిల్ కంప్లీట్ చేసింది. సో ఇది కంప్లీట్ చేయగానే 495 టు మార్కెట్ 511కి వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇది ఒక 16 పాయింట్స్ లేదా 15 పాయింట్స్ ట్రేడ్ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ టుమారో స్టాక్స్కి వస్తే ఇది స్వింగ్ అనుకోవచ్చు, లేదు ఇంట్రాడేకే కావాలి అంటే ఇంట్రాడే పర్పస్ కూడా మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఇదైతే స్వింగ్కి డ్రా చేశాను. స్వింగ్కి ఎప్పుడైతే మనకి ఇది 575 అనేది బ్రేక్ అవుతుందో మార్కెట్ దాని యొక్క టార్గెట్ 606. 575 ఇది బ్రేక్అవుట్ ఇచ్చి 100% క్యాండిల్ మార్క్ చేసుకొని ఆ 100% క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి వెళ్తుందో అప్పుడే ఇది టార్గెట్ అనమాట. దెన్ నెక్స్ట్ టార్గెట్ 620 అలా ఉంటుంది. ఓకే, ఇది శీతల్ కూల్ ప్రొడక్ట్స్. ఇది ఇంట్రాడేకి కూడా చేయొచ్చు, బట్ ఇంట్రాడేకి అన్నది మనకి ఆల్మోస్ట్ 562, ఈ 562 లెవెల్ బ్రేక్అవుట్ చేస్తే ఒక స్మాల్ ట్రేడ్ ఎక్కడ వరకు ఈ బ్రేక్ వరకు 562 అంటే ఒక 13 పాయింట్స్ చేయొచ్చు, బట్ రిస్కీ. బట్ ఎప్పుడైతే మనకి 575 అనేది బ్రేక్అవుట్ ఇస్తుందో మనకి ఖచ్చితంగా బ్రేక్అవుట్ ఇచ్చిన 100% క్యాండిల్ కానీ వేస్తే ఇమీడియట్గా మనం 606 వరకు హ్యాపీగా ఉండొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. శీతల్ కూల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ విమటా ల్యాబ్స్. విమటా ల్యాబ్స్ కూడా ఏంటి అంటే ఇంట్రాడే పర్పస్ మీకు కావాలి అంటే 608 లెవెల్ని బ్రేక్అవుట్ ఇస్తే, బ్రేక్అవుట్ ఇచ్చి ఒక స్మాలర్ ఏదైనా సరే ఒక 100% క్యాండిల్ చేస్తే మ్యాక్సిమం 621 వరకు వెళ్తుంది. బట్ మీరు ఒక 1 or 2 డేస్ని మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 622 బ్రేక్అవుట్ ఇచ్చి ఒక 100% క్యాండిల్ వేస్తే నెక్స్ట్ మీ టార్గెట్ 646, దెన్ నెక్స్ట్ టార్గెట్ 658 అంతే. 658, 646 ఫస్ట్ టార్గెట్, 658 సెకండ్ టార్గెట్. బిఫోర్ మార్కెట్ ఖచ్చితంగా 622 బ్రేక్ చేసి ఒక 100% క్యాండిల్ వేయాలి. ఓకే, నెక్స్ట్ స్టాక్ కేల్కర్ కంపెనీ. ఇది స్వింగ్కి అయితే స్కోప్ ఉంది, ఐ మీన్ స్వింగ్కి అయితే ఎలాగా స్కోప్ ఉన్నది, బట్ రేపు ఇంట్రాడేకి అయితే స్కోప్ ఉంది. ఇంట్రాడే స్కోప్ ఎలా అంటే మనం ఏదైతే టుడే హైన్ బ్రేక్అవుట్ ఇస్తుందో, టుడే హైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మార్కెట్ ఎంత ఉంది, ఇది స్కోప్ 2.5 అంటే 2.5 పాయింట్స్ అంటే దీని హై నుండి 2.5 అంటే ఈ హై ఇక్కడ 144.5 దగ్గర తీసుకుంటే 144.5 దగ్గర తీసుకుంటే 146.6 దగ్గర టార్గెట్. ఇది మీకు కావాలంటే ఒక దగ్గర నోట్ చేసుకోండి, లేని నేను చూపించే లెవెల్స్ని మీరు డ్రా చేసుకోండి, ఏదైనా వాచ్ లిస్ట్లో పెట్టుకొని జస్ట్ అబ్జర్వ్ చేయండి. నేను ట్రేడ్ చేయమని అయితే ఎటువంటి రికమెండేషన్స్ కూడా చేయట్లేదు, జస్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసి మీకు నచ్చితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఏ కంటెంట్ కావాలన్నా సరే మనకి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను మీకు అది వీడియో చేసి మళ్ళీ పోస్ట్ చేస్తాను.
ఇది ఇంట్రాడేకి అయితే మన హై లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అవుద్దో 144.5, అప్పుడు 146.6 లెవెల్ టార్గెట్. మనకి స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా 147 బ్రేక్అవుట్ ఇచ్చి ఒక 100% క్యాండిల్ వేస్తే 152 టార్గెట్, నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 155. నెక్స్ట్ దీనికి కూడా ఇంట్రాడేకి ఛాన్స్ ఉంది. ఏది ఎపిగ్రల్, ఇది కూడా ఇంట్రాడేకి స్కోప్ ఉంది. మార్కెట్ ఎంత అంటే ఇప్పుడు మీరు హైన్ కానీ బ్రేక్ చేసింది అంటే ఈ స్వింగ్ లెవెల్ ఎంత ఉందో చూడండి. ఇక్కడ నుండి ఇక్కడికి స్వింగ్ లెవెల్ ఎంత ఉంది, 37 పాయింట్స్. 37 పాయింట్స్ మీకు హై లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత ఇది ఎక్కువ పాయింట్స్ ఉంది కాబట్టి మనకు 100% క్యాండిల్ కానీ వస్తే అనుకున్నాం ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తుందండి. ఎస్, ఏదైతే ఈ బ్రేక్ చేస్తుందో ఈ బ్రేక్అవుట్ ఇది కూడా బ్రేక్ చేసి 100% క్యాండిల్ ఎక్కడ వేసేసింది అంటే మీరు ఇక్కడ నుండి కూడా హోల్డ్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు, ఆల్మోస్ట్ 1268 వరకు హోల్డ్ చేయొచ్చు. ఇవన్నీ మీరు హోల్డ్ చేసుకోవాలి చేయాలి అంటే మీరు ఒకసారి జస్ట్ మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేయండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది ఈ యొక్క బ్యూటీ ఎలా ఉంటుంది అనేది మీకే కనిపిస్తుంది. స్వింగ్ కమ్ ఇంట్రాడే బోత్ రెండు ఏదైతే మనకి ఈరోజు సెలెక్ట్ అవుతున్నాయో ఆ స్టాక్స్లో మీకు ఇప్పుడే మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇది ఇంట్రాడే పర్పస్ అయితే అంతగా ఏం లేదు, జస్ట్ 244 to 247 అంటే 3 పాయింట్స్ ట్రేడ్. ఎక్కడ అది కూడా 250 అబోలో కానీ మార్కెట్ ట్రేడ్ అయితే 253 టార్గెట్, 254 టార్గెట్, అంతే. ఒక 4-5 పాయింట్స్ టార్గెట్ ఉంది ఇంట్రాడే లెవెల్ అయితే. ఇది సౌత్ వెస్ట్ పినాకిల్ అనేది ఒక 4-5 పాయింట్స్ మాత్రమే మనకి స్కోప్ ఉంది. రిమైనింగ్ మనం స్వింగ్ ట్రేడ్గా చూసుకుందాం అని అనుకుంటే 260 బ్రేక్అవుట్ ఇచ్చి ఒక 100% క్యాండిల్ కానీ వేస్తే మార్కెట్ ఖచ్చితంగా 270 టార్గెట్, నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ 275 సెకండ్ టార్గెట్. ఏదైనా సరే 100% క్యాండిల్ వేయాలి. అది ఖచ్చితంగా మార్కెట్ అంటే ఎక్కువ విక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో విక్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా మార్కెట్ రివర్సల్ అయిపోతుంది. విక్స్ లేకుండా స్ట్రాంగ్గా బాడీ ఉన్న క్యాండిల్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మార్కెట్లో హోల్డ్ చేయండి, లేనప్పుడు హోల్డ్ చేయవద్దు, ఎగ్జిట్ అయిపోండి. అది మీరు తీసుకొని ప్రాఫిట్గా ఉన్నా తీసుకొని లాస్లో ఉన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాలిడ్గా వచ్చింది ఇక్కడ, ఇదంతా కూడా సడన్గా ఇది వచ్చింది, ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది. కానీ మార్కెట్ ఏం చేసింది, ఈ సాలిడ్ ఏదైతే ఉందో సో దానివల్ల మాత్రమే నిలబడింది. ఎందువల్ల, మార్కెట్ పైకి వెళ్ళకుండా మనకు లాసెస్ అనేది రాకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి స్కోప్ ఇచ్చింది. బట్ ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ సాలిడ్గా ఉంది, కానీ నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, బట్ విక్స్ అనేవి కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇమీడియట్గా ఏం చేసింది, రెడ్ క్యాండిల్ వేసింది. ఇంత విక్ ఉండడం వల్ల మేజర్ ఏంటి అంటే ఇందులో సెల్లర్స్ కూడా ఉంటారు. ఒకే క్యాండిల్లో సెల్లర్స్ బయర్స్ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరికి ఎంత ప్రాబబిలిటీ ఉంది అనేది తెలుసుకొని మనం నిలబెట్టుకోవడమే మార్కెట్. మన ప్రాబబిలిటీ అనేది ఓన్లీ మన క్యాలిక్యులేషన్ మీదే డిపెండ్ అవుతుంది. మార్కెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ యావరేజ్ సమ్మింగ్. యావరేజ్ చేసి దాన్ని సమ్ చేయడమే మార్కెట్ అనేది. కంప్లీట్ మార్కెట్ ఏంటి అది టోటల్ రన్ అయ్యేదే యావరేజ్ బేస్డ్ అండ్ సమ్మింగ్ బేస్డ్ మీద రన్ అవుతుంది. సో మీరు ఎప్పుడు చేసినా సరే ఆ క్యాండిల్ యొక్క క్వాలిటీ అంటే లైక్ దాని స్ట్రెంగ్త్, దాని బయ్యర్స్ ఎలా ఉన్నారు, సెల్లర్స్ ఎలా ఉన్నారు దాని మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. సో మీరు ఎంత ఎక్కువగా మీరు అది నేర్చుకుంటే మీకు అంత బాగా మార్కెట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు సిఆర్ఎం కాంట్రాక్ట్స్. ఓకే, ఈ సిఆర్ఎం కాంట్రాక్ట్స్ ఏం చూసినా సరే క్యాండిల్స్ కొద్దిగా విక్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఇమీడియట్గా వెళ్ళడం, తక్కువ పడిపోవడం, ఇది కొద్దిగా ఎక్కువగా ఉంది. బట్ మనకి చూసుకుంటే మార్కెట్ని డ్రైవ్ చేసేది అంటే 20 పాయింట్స్ ఇంట్రాడేకి 20 పాయింట్స్ అనేది ఇక్కడ నుండి 515 to 535 525 పోలే. ఇంట్రాడే కానీ మీరు చేయాలి అని అనుకుంటే మాత్రం 515 దగ్గర కానీ ఒక 100% క్యాండిల్ వేస్తే నెక్స్ట్ దాని టార్గెట్ 525, ఒక 10 పాయింట్స్ ఉంది.
టార్గెట్ 10 పాయింట్స్ ఉన్నా సరే 10 పాయింట్స్ టార్గెట్ రాదు మీకు. ఎందువల్లంటే ఇక్కడ ఒక 100 పాయింట్స్ని క్యాండిల్ వేయాలన్నారు. ఒక 4 పాయింట్స్ వేయొచ్చు, 2 పాయింట్స్ వేయొచ్చు, 3 పాయింట్స్ వేయచ్చు. అది వేసిన తర్వాత రీటెస్ట్ అన్న రావచ్చు, లేదంటే ఇమీడియట్గా బ్రేక్అవుట్ చేసి ఇక్కడ వరకు వచ్చేది 521. ఈ 521 దగ్గర ఖచ్చితంగా హాల్ట్ ఇస్తుంది. ఎందువల్లంటే రెస్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఎప్పుడు క్యాండిల్ యొక్క హైని, లోని, ఓపెన్ని, క్లోజ్ని అది రెస్పెక్ట్ చేసే వెళ్తుంది. రెస్పెక్ట్ చేయకుండా ఏది వెళ్ళదు. ఈవెన్ మనకి ఇది సమ్మన్ యావరేజ్ బేస్డ్లో రన్ అయినా సరే ఖచ్చితంగా రెస్పెక్ట్ చేసే వెళ్తుంది. అది మార్కెట్ యొక్క నేచర్. ఇఫ్ మీరు స్వింగ్ కానీ చూసుకుంటే మార్కెట్ 525 బ్రేక్అవుట్ చేసి ఒక 100% క్యాండిల్ వేస్తే మన మార్కెట్ 540 టార్గెట్. సెకండ్ టార్గెట్ అవసరం లేదు. ఇది అంత స్ట్రాంగ్గా అయితే ఇంకా అందించట్లేదు మనకి. ఎక్కువగా జంపింగ్ జపాంగ్ లాగా డ్యాన్స్ చేస్తూనే ఉంది టోటల్. సో దానివల్ల మనం అంత ఎక్కువగా ఒక్క టార్గెట్ రీచ్ అయినా సరిపోతుంది, స్వింగ్స్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టుడే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేసి, అంటే మీ డౌట్స్ ఏమంటే కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. బిఫోర్ థింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.